గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫిల్మ్ ఫెడరేషన్ లో డాన్సర్స్ వివాదానికి సంబంధించి మీటింగ్ ముగిసింది. ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. అసలు మీటింగ్ లో ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది వాళ్ళ మీటింగ్ లో? సార్ మీటింగ్ పెట్టారు, మాట్లాడాము. మీరు కలిసి పని చేయండి అన్నట్టుగా మాట్లాడారు. మేము దానికి ఒప్పుకోలేదు. సరే మేమే మీ జనరల్ బాడీకి వచ్చి మేమే కూర్చొని మేమే మాట్లాడతాము, అక్కడ మేము నిర్ణయం తీసుకుందామని అంటున్నారు. మరి మేము ఇన్ని జనరల్ బాడీలు పెట్టుకున్నది ఎందుకు ఏందనేది మాకైతే ఐడియా లేదు. ఎందుకంటే మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఆల్రెడీ మా సభ్యులతో. మేము ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేశారు కదా మేడం, దానికి మీరు కట్టుబడి ఉన్నారా? అసలు వాళ్ళతో కలిసి పనిచేసే ఉద్దేశమే లేదా? మాకైతే లేదు సార్. ఎందుకనంటే తప్పు చేసిన వాళ్ళు ఎంత తప్పుని ఎంకరేజ్ చేయడం కూడా అంతే తప్పు మా దృష్టిలో. వాళ్ళతో మీరు అన్నీ మర్చిపోయి మళ్ళీ యథావిధంగా పని చేయండి అని అంటే మేము ఇంత పోరాడింది దేనికి? న్యాయం గెలవాలనే కదా. ఓకే, మాట్లాడితే వేజెస్ అంటారు. ఆల్రెడీ వేజెస్ పెరిగాయి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పెంచాలంటే మళ్ళీ అది ఇంక యుద్ధమే చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏముంది సార్? ఇప్పుడు కొత్త బాడీతో పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకనంటే మాకు పని చేసేవాళ్ళు కావాలి, పని ఆపేవాళ్ళు కాదు మాకు కావాల్సింది. మేము తీసుకున్న నిర్ణయాలని, మంచి పనుల కోసం తీసుకునే నిర్ణయాలకి సహకరించే వాళ్ళు కావాలి. చేసేస్తే మంచి పని వీళ్ళ క్రెడిట్ వచ్చేస్తుందేమో అని పనిని ఆపేవాళ్ళు మాకొద్దు. మాకు మంచి పని చేసే దాన్ని సహకరించే వాళ్ళు కావాలి మాకు. అంటే మీరు చేసే పని ప్రతిదీ అడ్డుకుంటున్నారా వీళ్ళందరూ? అదే కదా, 6 నెలల నుంచి ఆగిపోయింది. అదే కదా సార్. ఇప్పుడు మేము ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని అంటే వితిన్ 1 monthలో అయిపోవాలి పనులు. అలా కాకుండా ఎప్పుడే చెప్తే అప్పుడే అయిపోతాయా అని అంటే మరి చేయాలి. వచ్చింది పని చేయడం కోసమే కదా వచ్చింది. మళ్ళీ యథావిధిగా ఫస్ట్ డే మళ్ళీ మొదలెట్టితే మళ్ళీ చేసి పని చేయండి అని అంటే ఇంకా ఇన్ని రోజులు మేము ఆ సంస్థని ఆపేసింది ఎందుకు? గత 2-3 నెలల నుంచి అన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. దీనికోసమా? అంటే ప్రెసిడెంట్ సుమలత గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏవో సాకులు చెప్పి వీళ్ళతో పనిచేయటం ఇష్టం లేదు కారణంగా బలవంతంగా రాజీనామాలు చేయించే ప్రక్రియ జరుగుతుంది అంటున్నారు. ఎవరు చేయించారు? మీరే. ఎవరితో చేయించారు? ఎవరైతే రాజీనామా సస్పెండ్ చేశారో వాళ్ళతో కలిసి పనిచేసే ఉద్దేశం మీకు లేదు? సస్పెండ్ చేయలేదు సార్, వాళ్ళు రాజీనామా చేశారు. ముందు మీరు సస్పెండ్ చేస్తేనే వాళ్ళు రాజీనామా చేశారంట కదా. ఒక నిమిషం, ఈయన మా జాయింట్ సెక్రటరీ, ఈయన మా ఈసీ మెంబర్. మేము మొదలు చెప్తాం ఒకసారి అక్కడ వినండి. ఎంతసేపు నాదే కదా, వాళ్ళది కూడా వినండి. వాళ్ళంతలో వాళ్ళే రాజీనామాలు చేశారు తప్ప మేడం గారు సస్పెండ్ చేయడం అట్లాంటిది తెలియదు. వాళ్ళు రాజీనామాలు చేసింది కూడా మేడం గారికి తెలియదు. ఫెడరేషన్ వాళ్ళు పిలిచి జాయింట్ మీటింగ్ పెడితేనే అప్పుడు కానీ మాకు తెలియదు. మీరు ఒకళ్ళని కూడా సస్పెండ్ చేయలేదా? మేము సెక్రటరీ వాళ్ళంతలో వాళ్ళే చేశారు. సెక్రటరీ గారు ఏంటంటే అంటే మీరు ఏకపక్షంగా సెక్రటరీని సస్పెండ్ చేస్తే దానికి నిరసనగా వాళ్ళు చెప్పే వర్షం చెప్తున్నా మేడం, వాళ్ళు చెప్పే వర్షం చెప్తున్నా. మీరు ఏకపక్షంగా ఎవరైతే మీకు అగెనిస్ట్ గా ఉన్నారో వాళ్ళని లెక్కబెట్టి మీరు రాజీనామా తప్పు సార్ మీది. ఎందుకంటే ఆయనని ఏకపక్షంగా ఎవరు చేయలేదు. ఈ రాజీనామాలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఈసీ మెంబర్స్ అందరు కలిసి మా ఈసీ మీటింగ్లోనే ఆయన చేసే తప్పు నిర్ణయం అది ఏమంటారు నిరూపణ అయ్యింది కాబట్టే ఆయనని అందరు ఈసీ మెంబర్స్ అందరు కలిసి ఆయనని సస్పెండ్ చేశాము. అది అయిపోయింది. ఆయన సస్పెండ్ అయినందుకు మళ్ళీ వీళ్ళు డే బై డే మార్పులు చేసుకొని సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ రాజీనామాలు చేశారు. వీళ్ళు వెళ్ళి రాజీనామా చేశారు. అప్పుడు ఓకే, మేడం గారు ఎవరిని సస్పెండ్ చేయలేదు, వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేసి. ఇప్పుడే మేడం అన్నారు సెక్రటరీని మాత్రమే మేము ఈసీ మీటింగ్ లో సస్పెండ్ చేశాము. దాన్ని ఇమ్మీడియట్ గా జనరల్ బాడీలో పెట్టాము. జనరల్ బాడీలో పెట్టే ముందే వీరందరూ కలిసి ఆయనకు మద్దతు తెలుపుతూ రాజీనామాలు చేశారు. వారికి రాజీనామాలు చేసిన అవసరం ఏంటి? అసలు ముందు సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? ఒక్కసారి ఫ్రాడ్ చేసిన విషయం దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయండి. లేకపోతే ఎందుకు చేస్తాం? మేము కమిటీలోనే పెట్టాము. ఇది జరిగింది. చాలా సాంగ్స్ పేమెంట్ల విషయంలో తిన్నాడు అతను, డబ్బులు కమిషన్ తిన్నాడు. ఎంత ఫ్రాడ్ జరిగింది మేడం మీ దగ్గర? ఎంత అనేది నేను బయటికి చెప్పనండి. చాలా మూవీస్ కి జరిగింది. రీసెంట్ గా రాజాసాబ్తో సహా ప్రొడ్యూసర్స్ మాకు డబ్బులు ఇస్తున్నారు. మా డబ్బులు తిని రైట్ వాళ్ళకి ఎక్కడిది? ఇన్ఛార్జీలకి. అంటే సెక్రటరీ పోస్ట్లో ఉంటే నీ ఇష్టం వచ్చిన తినేస్తావా? ఆయన మళ్ళీ మేనేజర్స్ యూనియన్లో కూడా మెంబర్. ఇక్కడ మాట్లాడండి ఒకసారి. అయితే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మేడం. ఇంతకు ముందు ప్రెసిడెంట్ గా చేసిన ప్రకాష్ గారు అనేక మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడతా, వాళ్ళ దగ్గర కూడా వెళ్తా. ఆయన ఏమంటాడు, బాంబే డాన్సర్స్ ఇప్పుడు ఫ్రాడ్ చేశాడని చెప్పి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు కదా. జానీ మాస్టర్ కూడా బాంబే డాన్సర్స్ ని పెట్టి కావాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి డాన్సర్ నుంచి కూడా 4 నుంచి 5 వేల రూపాయలు ఫ్రాడ్ చేశాడు
అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఇప్పుడు చెప్పండి. దీని ఆన్సర్ తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ తర్వాత అదే క్వశ్చన్ మేడం దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ప్రతిసారి జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ లాగా ఇంకా నాకు వస్తే అలాగే ఇంకా మగాడు లేడా? ఎందుకు ప్రతిసారి అంటే జానీ మాస్టర్ పేరు చెప్పుకొని బతకలేరా? నాకు అదే డౌట్ వస్తుంది. అంటే జానీ మాస్టర్ పేరుతోనే వీళ్ళు బతుకుతున్నారు. అలా చెప్తేనే వీళ్ళు ఇంటర్వ్యూలో మేము హైలైట్ అవుతామని చెప్పి వీళ్ళు జానీ మాస్టర్ పేరు తీస్తున్నారు. లేకపోతే వాళ్ళు ఎవరు చూస్తారండి? ఇప్పుడు పలానా మనిషిని మనం ఇంటర్వ్యూ చేస్తాం, ఆయన హైలైట్ అవ్వాలంటే జానీ మాస్టర్ అని చెప్తేనే హైలైట్ అవుతారు వాళ్ళు. అందుకే ప్రతిసారి జానీ మాస్టర్ అనే చెప్తున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గర్ల్స్ని వాడరా, బాంబే డాన్సర్స్ని వాడరా, భాను మాస్టర్ వాడరా, ఒక మాట చెన్నై నుంచి వాడరా? మా గర్ల్స్ ఉండగా సీనియర్ గర్ల్స్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ మీకు, ఒక చిన్న లాజిక్. ఇప్పుడు యంగ్ బాయ్స్ని కావాలి మేము బాంబే నుంచి తెచ్చుకున్నాం అంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? యంగ్ లుక్ కోసం. సీనియర్స్కి ఏం యంగ్ లుక్ కావాలి మీకు? సీనియర్స్కి యంగ్ లుక్ అవసరం లేదు కదా. వయసు 40 సంవత్సరాలు అంటే ఆంటీ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆంటీ లాగా మా అసోసియేషన్లోనే చాలా మంది ఉన్నారు. ఉన్నా కూడా భాను మాస్టర్, పొలాకి విజయ్ మాస్టర్ వీళ్ళందరూ చెన్నై నుంచి పిలిపించుకుంటారు. మరి మా డాన్సులు పొట్టగొట్టినట్టే కదా సీనియర్లది. అసలు సీనియర్కి వర్కే రా, జూనియర్స్ కన్నా వర్క్ వస్తుంది. ఈ సాంగ్ కాకపోతే ఇంకొక సాంగ్. సీనియర్లకు ఎవరు ఇస్తారు వర్క్? వచ్చినా కూడా వచ్చిన వర్క్ని మీరు పోగొడుతున్నారు కదా సీనియర్స్ది. అదే కూడా మాట్లాడే వాళ్ళు అంటే యూనియన్ సభ్యులు కాదు సీనియర్స్. ఇప్పుడు ఈ పాయింట్ మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన కూడా అదే ఎలిగేషన్ చేస్తున్నాడు మేడం. చేయట్లేదా బాంబే డాన్సర్స్ తో? అంటే అవసరం ఉన్నా లేకపోయినా నిన్న నేను ఆయనతో మాట్లాడాను మేడం. నిన్న ఆయనతో మాట్లాడాను. జానీ మాస్టర్ దగ్గర చేసే కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే శేఖర్ మాస్టర్ దగ్గర, భాను మాస్టర్ దగ్గర కూడా చేశారు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కమిషన్ తింటే భాను మాస్టర్, శేఖర్ మాస్టర్ కూడా తిన్నట్టా? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది నా క్వశ్చన్ కాదు మేడం. ఇది నా క్వశ్చన్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా క్వశ్చన్ కాదు. నిన్న నేను ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన బయట తీసుకున్నప్పుడు, ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా ఎలా అడగాలంటే, ఎందుకండి శేఖర్ మాస్టర్, ఎందుకనండి జానీ మాస్టర్ పేరే తీస్తున్నారు అంటే వేరే మాస్టర్లు వాడరా అని మీరు ఎందుకు ఒక క్వశ్చన్ వెళ్ళకపోయారు? జానీ మాస్టర్ గురించి మాత్రమే నేనేమన్నాను చెప్పనా? గతంలో మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ 1 year ఆయనే కదా చేసింది. అప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. యాక్షన్ కాదు సార్ నేను అనేది. జానీ మాస్టర్ బాంబే వాళ్ళని వాడరా, జానీ మాస్టర్ బాంబే వాళ్ళు ఎందుకు వాడుతున్నారు ఇదే అడుగుతున్నారు తప్ప మీ మీడియా వాళ్ళు శేఖర్ మాస్టర్ వాడరా, భాను మాస్టర్ వాడరా, గణేష్ మాస్టర్ వాడరా, అపోలాగి మాస్టర్ వాడరా అని మీరు ఎందుకు అడగట్లేదు? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు వాడట్లేదా? గర్ల్స్ ని ఎందుకు బాంబే గర్ల్స్ ని వాడుతున్నారు? గర్ల్స్ ఇక్కడ లేరా? మా గర్ల్స్ ఉన్నారు చాలా మంది. ఎందుకు బాంబే గర్ల్స్ ని వాడుతున్నారు అంటే వాళ్ళకి మాత్రం లుక్లు ఉండాలి. మేము సాంగ్ చేస్తే మాత్రం లుక్ కాదు, మా పొట్ట కొడుతున్నారు అంటారు. మరి వాళ్ళ అక్కడున్న మాస్టర్లు కూడా వాడుతున్నారు. అప్పుడు పొట్టలు గుర్తురావా? సీనియర్స్ మనుషులు కాదా? సీనియర్స్ కి ఆకలి ఉన్నదా? సీనియర్స్ కి పొట్టలు లేవా? ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా బాంబే డాన్సర్లు కావాలని చెప్పి జానీ మాస్టర్ తీసుకువచ్చి ఏంటంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బాంబే వాళ్ళని ఎందుకు వాడతారని. ఇప్పుడు కంపెనీ రిక్రూట్మెంట్ ఉంటుంది సార్. ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళు లక్షల కోట్లు పెట్టి మూవీ తీశారు. వాళ్ళు చెప్పినట్టు వినాలా? ఇక్కడ అందరూ వీళ్ళని వాడాలి, వాళ్ళని వాడాలని అట్లా ఉంటే ప్రతి మాస్టర్ వాడుతున్నారు. మరి మేమందరం ఇక్కడ ఖాళీగా ఉంటున్నాం కదా. అప్పుడు మేమందరం ఖాళీగా ఉంటున్నాం సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారంటే స్కిన్ టోను, హైట్, పర్సనాలిటీ అవన్నీ రిక్రూట్మెంట్స్ ఉంటున్నాయంట వాళ్ళకి. ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పి రిక్రూట్మెంట్ మాకు ఇలా కావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? జానీ మాస్టర్ కూడా ఇప్పుడు సస్పెండ్ చేయాల్సి వస్తే, యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ముందు జానీ మాస్టర్నే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. లేదా ఫస్ట్ వాళ్ళనే తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళే చెప్పిన వాళ్ళని తీసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా వాడుతున్నప్పుడు వాళ్ళపైన కూడా సస్పెన్షన్ చేయాలి. ఇప్పుడు ఒక నిమిషము, మీరు అదే అంటారు జానీ మాస్టర్ టార్గెట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఇష్యూ కాదు ఇక్కడ. ప్రతి మాస్టర్ కూడా టార్గెట్ చేయండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఇది సాంగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీ ఎవరైనా ఇప్పుడు మన పర్సంటేజ్ ఎలా వాడాలనేది ఉంటుంది మా దగ్గర. ఒకవేళ ప్రొడ్యూసర్ ఉండి మొత్తం మీరు బొంబాయి నుంచి తీసుకురావాలి, కొంచెం వాళ్ళ సాంగ్ డిమాండ్ చేస్తారు. అక్కడ ఎవరు డిసైడ్ చేయరు. అక్కడ సాంగ్ డిమాండ్, దాన్ని బట్టి మాస్టర్లు కానీ పర్సంటేజ్ వాడతారు. దాని తప్ప కానీ శేఖర్ మాస్టర్ వాడాడు, పోలంకి మాస్టర్ వాడాడు, భాను మాస్టర్ వాడాడు, ప్రతి మాస్టర్ వాడతారు. ఇక్కడ మేడం చెప్పినట్టు ప్రతి ఒక్క మాస్టర్ డబ్బులు తిన్నాడు అని చెప్పి నేను మాట్లాడేది వినండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి.
ఇక్కడ మ్యాటర్ నేను మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నారు మీరు. మేడం చెప్పింది ఓన్లీ జానీ మాస్టర్ పేరే తీస్తే ఇంటర్వ్యూ హైలైట్ అవుతుంది, ఇది ఒకటి. ఇది కాదు క్వశ్చన్. అందరు మాస్టర్ మీరు ఇదే చెప్పాలి. అందరు మాస్టర్లు ఉన్నారు కదా, అందరు మాస్టర్ల గురించి ఎందుకు మాట్లాడు, ఓన్లీ జానీ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడతారని ఆ పర్సెంటేజ్ గురించి మీరు మాట్లాడాలి. ఆ మాట మేము మాట్లాడొద్దు. అర్థమైందా? మీరు మాట్లాడితే అప్పుడు సమాధానం మీకు దొరుకుతుంది వాళ్ళ నుంచి. మేడం, మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడారు కదా, మాట్లాడారు. ప్రకాష్ గురించి అడిగారు కదా, ప్రకాష్ గురించి అయితే ఆయన కరెక్ట్ చెప్తాడు. ఎందుకనంటే ఆ బాడీలో ఈయన జాయింట్ సెక్రటరీ. ఆయన ఏం ఫ్రాడ్ చేశాడు, ఎంత తిన్నాడు, ఎవడైనా వచ్చి సార్ ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్ అంటే సర్లే చూద్దాం. నేను అసలు ప్రకాష్ అనే పేరు కూడా నేను ఎత్తదలుచుకోలేదు. ఎందుకనంటే ఆయన దానికి అన్ఫిట్. మేము వాళ్ళ గురించి ఎందుకనంటే మేము ఇంతవరకు కూడా మేము ఎవరు కూడా మా టీం వాళ్ళు ఎవరైతే పని చేస్తున్నారో మేము ఎవరితో మేము మాట్లాడించలేదు. వాళ్ళలాగా మేము దిగజారి మేము ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. దిగజారి ఇంటర్వ్యూ అంటే మళ్ళీ మీరు వేరే దానికి తీసుకెళ్ళకండి. అసలు ఉన్నవి లేనివి ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇది జరిగింది అని నేను చూపిస్తున్నా. వాళ్ళు నా గురించి ఏం చూపించగలుగుతున్నారు అంటే జానీ మాస్టర్, జానీ వాళ్ళు ఆ పేరు చెప్పుకోకుండా బతకలేరు. ఆ పేరు చెప్తేనే అది హైలైట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ప్రకాష్ అయినా, ఇప్పుడు ఏడుకొండల శ్రీ ఎవరైతే సెక్రటరీగా రాజీనామా చేశారో, క్యాషియర్గా రాజీనామా వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ అని చెప్పుకునే బతకగలరు. వీళ్ళు ఆ పేరు తీయకుండా వీళ్ళు బతకలేరు. మేడం, చిరంజీవి గారితో మీటింగ్ జరిగిన తర్వాత కూడా లంచ్ మీట్ ఏర్పాటు చేశారు శేఖర్ మాస్టర్కిను జానీ మాస్టర్కి. తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టారు, అంతా బాగానే ఉంది, మా మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. ఈ రోజు మీటింగ్లో ఇంత గొడవ జరగడానికి మళ్ళీ మొదటికి రావడానికి కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాము. మేము క్లోజ్ చేసేసాం మ్యాటర్ని. దాన్ని మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అది మీరే చెప్పాలి. మేము ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా మేమంతా ఒకటే అని చెప్పిన తర్వాత ఎందుకు మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు? మీరు రాజీనామాలు ఇంకా యాక్సెప్ట్ చేయము, వాళ్ళతో కలిసి పనిచేయమంటున్నారు కదా. జూన్ 14 రోజు సభ్యులు వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి కెమెరా పెట్టండి. వీళ్ళందరూ కూడా సభ్యులే, నేనే కాదు. జూన్ 14 రోజు మేము సర్వసభ్య సమావేశంలో డెసిషన్ తీసుకున్నాం. దాన్నే మేము అమలు పరిచాం. మా ఒక్కరి డెసిషన్ కాదు. నా ఒక్కదాని డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ నన్ను చంపేస్తారు మా సభ్యులు. ఇప్పుడు మేడం, ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే రాజీనామా చేశారు కదా. బొంబాయి డాన్సర్లు వాడకుండా మన ఓన్లీ తెలుగు డాన్సర్లు వాడినా కూడా చాలా సాంగులు ఉన్నాయి. మొన్నటికి 300 మంది తెలుగు వాళ్ళనే పెట్టాడు జానీ మాస్టర్. రైరర్ సాంగ్లు దానికి రవితేజ సాంగ్ తెలుగు వాళ్ళనే పెట్టాడు, ఎవరు పెట్టలేదు. మళ్ళీ ఇది ఎందుకు చెప్పరు? వాళ్ళు బొంబాయి అని టార్గెట్ చేసి ఒక్కడే చేస్తున్నారు. వాళ్ళు కూడా వాడుతున్నారు. నేను అడిగేది ఒకటే, ఒక పర్సన్ తప్పు చేశాడు, తప్పు చేసిన తర్వాత ఆ పర్సన్ని సాక్ష్యాధారాలతో చూపించి తప్పు చేశాడని తెలిసిన తర్వాత అదే కమిటీలోన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆయనకు సపోర్ట్గా ఈ కమిటీ వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? ఆ రాజీనామా చేసిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో ఏం ఆమోదం చేస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 3-4 జనరల్ బాడీ మీటింగ్లు అయిన 4-5 లక్షలు ఖర్చు అయింది. దీని గురించి దాన్ని ఎవరు ఖర్చాలండి? మేమే కట్టుకోవాలి, మేమే చేసుకోవాలి, మా డబ్బులు కదండి. ఈయన ఈసీ మెంబరే, ఈయన జాయింట్ సెక్రటరీ. నేను అడిగేది తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు రాజీనామా ఎందుకు చేశారు? ఆ రోజు రాజీనామా చేస్తే ఈ రోజు 6వ తారీఖు విత్డ్రాల్ చేసుకున్నామని చెప్తున్నారు. మాకు ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్లో మా సభ్యులు ఆల్రెడీ చేసేసుకున్నాం. మేము వీళ్ళ రాజీనామాల్ని ఆమోదం చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ విత్డ్రాల్ చేసుకుంటే అది మాకు పంపాలి కదా. ఇదే ఫెడరేషన్ వాళ్ళు మా అసోసియేషన్ పంపాలి కదా. మా యూనియన్కి వీళ్ళు సామూహిక రాజీనామా చేశారని మా అసోసియేషన్కి లెటర్ పంపించిన తర్వాత అదే విత్డ్రా చేసుకున్నారని కూడా పంపాలి కదా. అడిగితే అవసరమా, మీకు పంపించడం అవసరమా మాకు అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మేము ఒకటే అడిగేది సార్, తప్పు చేశారు, తప్పు చేసిన పర్సన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తూ వీళ్ళు రాజీనామా చేశారు అంటే తప్పును ఎంకరేజ్ చేసినదే కదా. తప్పు చేసిన వాళ్ళకి దానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా శిక్ష పడాలి కదా. మేడం, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైతే తప్పు చేశారని సస్పెండ్ చేశారో అతను ఒక్కడే రాజీనామా చేసి మిగతా వాళ్ళు రాజీనామాను వెనక్కి తీసేసుకుంటే మిగతా వాళ్ళతో కలిసి పనిచేయడం ఇష్టమేనా? మొన్న కూడా ఎలక్షన్ చేస్తున్నప్పుడు ఓటింగ్ పద్ధతిలో నామినేషన్స్ అదే సీక్రెట్ బ్యాలెటింగ్ జరగాల, ఎలక్షన్స్ జరగాల వద్దా అన్నప్పుడు కూడా వాళ్ళకు లాస్ట్ పర్మిషన్ లేబర్ ఆఫీస్ నుండి వాళ్ళు అడిగారు. అప్పుడైనా వాళ్ళు రాజీనామాల్ని విత్డ్రా చేసుకుని ఉంటే అప్పటికే అయిపోయేదండి, ఏదో చేసేవాళ్ళు. అప్పుడు కూడా లేదన్నారు. ఇప్పుడు మేము వచ్చి పని చేస్తాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి ఒక మాట, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు.
వాళ్ళతో కూడా మాట్లాడండి కావాలి సార్. రాజీనామా చేశారు వాళ్ళు. మేడం నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు అనుకున్నారు మేడం? నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఏదో పోస్ట్ పోన్ అయింది కదా. సార్ మేము దానికి అంగీకరించలేదు. మేము ఏంటంటే మేము ఇన్ని రోజులు మేము తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయం ఏంటి అని అడిగాము. లేదు మాకు ఇప్పుడు మళ్ళీ మా ఆధ్వర్యంలో పెట్టాలి అని అడుగుతున్నారు. దాన్ని మేము మా సభ్యుల ముందు అడుగుతాము. అడిగి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఏదైనా ఏకపక్ష నిర్ణయం ఉండదు. సభ్యులతో మాట్లాడే చెప్తాం. సభ్యులు మళ్ళీ జీబీ కావాలంటేనే జీబీ పెడతారు అంతే సార్. ఎందుకనంటే మళ్ళీ దాన్ని లక్షన్నర ఖర్చు అవుతుంది. లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎవరు పెడతారండి? ఆయన అంటే వెళ్తారా పక్కకి? ఊకే లక్షలు తీసి ఖర్చు పెట్టాలంటే ఊకే అవ్వదు కదండి. మేము కష్టపడి వస్తున్నాము. మేము పొద్దుగా లేస్తే వర్క్కి వెళ్తే కానీ రాలేము. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు సీనియర్లకి. టాపిక్ మొత్తం మార్చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క మీడియా కూడా ఏం చేస్తుంది అంటే టాపిక్ మొత్తం మార్చేస్తుంది. ఏంసేపు బాంబే డాన్స్. అది ఇక్కడ ఇష్యూ ఏంటి? రాజీనామాలు చేసిన సీనియర్లు అందరం కూర్చుంటున్నాం మేము. రాజీనామాలు చేసిన వారి గురించి ఇక్కడ మ్యాటర్. ఇదంతా వేరే తీసుకొని వస్తున్నారు. అసలు జానీ మాస్టర్ ఇష్యూ ఎందుకు తీసుకొని వస్తున్నారు అసోసియేషన్లోకి? ఇంకోటి చాలా మంది ఈమె ఎందుకు మాట్లాడుతున్నాను. నేను కూడా ఒకప్పుడు డాన్సర్నే. నేను కూడా అసోసియేషన్లో ఉన్నాను. ఉన్న తర్వాతనే పోటీ చేయడానికి అర్హురాలు అవుతాను. ప్రెసిడెంట్ అయిందంటే బయట వాళ్ళని తీసుకొని వచ్చి ప్రెసిడెంట్ చేయరు కదా. మన లాస్ట్ మీటింగ్లో కూడా జానీ మాస్టర్కి అసలు ఏం రైట్ ఉంది, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు కదా. యూనియన్ మాస్టర్ అండి. మా డాన్సర్స్ కి పని ఇస్తాడు ఆయన. దానికి రాని సార్. జానీ మాస్టర్కి ఏ రైట్స్ ఉన్నాయి అంటున్నారు కదా సార్. మా యూనియన్లో 513 మంది ఉన్నారు సార్. వాళ్ళ కష్టాన్ని ఆయన చూశాడు కాబట్టి 40 లక్షలు సార్ రామచరణ్ సార్ దగ్గర 40 లక్షలు తీసుకొచ్చి మరి పెట్టాడు. ఆయన అదే డబ్బులు ఎక్కువ అంటున్నారు కదా. ఆయన కష్టపడిన డబ్బులు సార్. మళ్ళీ మొన్న కూడా 18 లక్షలు ఇచ్చారు ఇన్సూరెన్స్ కోసం సార్. ఆమె ప్రెసిడెంట్ శాలరీ తీసుకోకుండా యూనియన్కి ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు సార్. ఇంత జెన్యున్గా వర్క్ చేసి నేను తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయను అని చెప్పి ఆమె అదే మాట మీద ఉంది. వీళ్ళు ఏమంటారో తెలుసా? చూసి చూడనట్టు వెళ్ళిపోండి అని ఎలా చెప్తుంటే ఎలాగా చెప్పండి? తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలా? చెప్పండి ఒక మాట. నేను ఇప్పుడే మేడం అయిపోయింది ఫైన్. ఏం లేదు సార్, సింపుల్గా వాళ్ళిద్దరు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళ నుంటే ఇష్యూ మొదలైంది కాబట్టి వాళ్ళు మా ముంగడికి రాలేదు. ఈగోకి వెళ్ళిపోయి మాకు ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు దొరికితే మిగతా వాళ్ళు కూడా దొరుకుతారనే ఆలోచనతోనే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప కానీ మిగతాది ఏంది కాదు. ఓకేనా? ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా టార్గెట్ అయిపోతారు. ఏదో రకంగా దీన్ని రాజీనామాలు చేయకుండా మళ్ళీ దాంట్లో ఉండాలి. అయితే మా ప్రాబ్లం ఏంటంటే మేడం గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఒక డాన్సర్ అనేవాడు ఓ సాంగ్ చేస్తే సాంగ్లో వాడి డస్టుకు కలర్కు ఎండలా నూనె పెట్టుకొని చేస్తే వాని బాడీకి తోలు లేసిపోయి ఒక్కొక్కసారి నిద్రైన రోజులు కూడా ఉంటాయి వానికి. అయితే వానికి ఒక్క రోజుకు 600 రూపాయలు ఈ కలర్ పేమెంట్ అని పెట్రోల్ పేమెంట్ అని ఇవన్నీ కట్ చేస్తూ ఉంటే ఆ ఒక్క రోజుకి 600 లేదా 10 రోజులకి ఎంత అయింది? 10 రోజులకి ఎంత అవుతుంది సార్? 6,000 అవుతుంది. 10 సాంగ్లకు ఎంత అవుతుంది? 10 సాంగ్లకు సంవత్సరానికి ఎంత అయింది? సంవత్సరానికి నేను ఒక నిమిషం చెప్పదేనండి. సంవత్సరానికి 1,00,000 సంవత్సరానికి 1,00,000కు పైన ఒక డాన్సర్ ఎంబడ కట్ అవుతుంది అమౌంట్. 1,00,000 పైన. అయితే వాని పిల్లలు, వాని కథ, వాడు స్కూలు, వాని బట్టలు, వాని పిల్లలు అది హెల్ప్ అవుతుంది కదా వానికి. ఆ డాన్సర్కి హెల్ప్ అవుతుంది కదా. ఎంతోమందికి డాన్సర్కి ఇదే డాన్సర్కి మనము చెందలేసుకొని సాగులు చేసిన రోజులు ఉన్నాయి మావి. ఈ డాన్సర్ల రూట్ మార్చాలి. తినేవాళ్ళు ఇన్ఛార్జ్లు మాస్టర్లు కాదు. ఇది కూడా చెప్తున్నా, తినేవాళ్ళు మాస్టర్లు కాదు, ఇన్ఛార్జ్లు కాపాడుకోవడానికి ఇదంతా కథ. మేడం ఫైనల్ వర్డ్ ఏం చెప్పండి? ఫైనల్గా ఏం చెప్తాను సార్? తప్పుదారి వెళ్ళే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. డాన్సర్స్ డబ్బులు పూర్తిగా డాన్సర్స్కే చెందాలి. ప్రొడ్యూసర్స్ నుంచి ఏదైతే మాకు డబ్బులు వస్తుందో అది పూర్తి మొత్తంలో మా డాన్సర్స్కే చెందాలి. ఇదే మా ఫైట్ కూడా ఇదే. అనవసరంగా దాన్ని వేరే టాపిక్స్లో తీసుకెళ్తున్నారు. అది చేయనీయకుండా ఈ కమిటీ మెంబర్స్ రాజీనామాలు చేశారు. బాడీ డిజాల్వ్ చేయాలి అని చెప్పి. అది ఎక్కడ అవుతుంది అంటున్నా నేను. బాడీ డిజాల్వ్ అనేది ఎక్కడ వస్తుంది పాయింట్? బాడీ డిజాల్వ్ ఎందుకు చేయాలి అసలు? దాని గురించి ఇదంతా మొదలైంది. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళ సీట్స్ వెకెట్స్ అయిపోయినట్టే. వాళ్ళకి ఉప ఎన్నికలు వెళ్ళిపోవాలి. అంతేగాని వెళ్ళి నురా అని బ్రతిమలాడతారా? ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు మీ స్టాండ్ మీద గట్టిగా ఉన్నారు. ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి? అంతే సార్, అంతే. ఇక్కడ వినండి, కాదు 4-5 సార్లు పెట్టి మాస్టర్ పేరు లేకపోతే వాళ్ళు హైలైట్ అవ్వరు. ఇది నిజం. అందుకనే వాళ్ళు వచ్చి కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఈ పేర్లు చెప్పే వాళ్ళు బతుకుతున్నారు. ఎవరైతే ఈ యూనియన్లో నుంచి మాట్లాడుతున్నారో. ఎందుకనంటే మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు చెప్పలేదు?
ఇదే మీరు అన్నారు ఎక్స్ ప్రెసిడెంట్, ఆయన పేరు కూడా నేను ఎత్తను. ఎందుకు వచ్చి ఇంతకుముందు అంత వివరాలు ఇవ్వలేదు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు కనిపించలేదా అప్పుడు? మేము ప్రెసిడెంట్గా వచ్చాం కాబట్టి మాకు తెలిసే మేము ఇమీడియట్గా బయట పెట్టేసాం. మరి ఆయన ప్రెసిడెంట్ కూడా ఆయన కూడా బయట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు?